హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఈటేజెడ్ న్యూస్. ఈరోజు ఈ వీడియోలో నేను రైతు భరోసాకి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే తీసుకొచ్చానండి. ఈ వీడియోలో పూర్తిగా మీకు దాని గురించి అయితే వివరిస్తాను. సో అది మీరు కూడా తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకొని అలర్ట్ అవుతారు. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. రైతులకు ఒక మంచి శుభవార్తగా రైతు ఖాతాల్లో భరోసా నిధులు జమ చేస్తున్నట్టుగా మన ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. అయితే రైతు ఖాతాల్లో నిధుల జమను గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే మనకి వెల్లడించారు. తొలి రోజు 2 ఎకరాల వరకు పెట్టుబడి సాయం అందుతుందని మనకి ప్రకటించారు. 41.25 లక్షల మంది రైతుల అకౌంట్లోకి 2,349 కోట్లను జమ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. ఎకరంలోపు రైతులకు 812.6 కోట్లను, 2 ఎకరాల వరకు రైతులకు 1,537.2 కోట్లను జమ చేసినట్టుగా వివరించింది. రైతులకు వానాకాలం పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేసింది. 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో సోమవారం పెట్టుబడి పైసలు పడ్డాయి. ఒక్క రోజులోనే 41.25 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,349.83 కోట్లను ప్రభుత్వం జమ చేసింది. ఎకరంలోపు భూమి ఉన్న 24.22 లక్షల మంది రైతులకు 812.6 కోట్లు, 2 ఎకరాల వరకు భూమి ఉన్న 17.2 లక్షల మంది రైతులకు 1,537.2 కోట్లను ప్రభుత్వం రిలీజ్ చేసింది. కాగా మిగిలిన రైతులందరికీ వచ్చే 9 రోజుల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈసారి ముందస్తు వర్షాలు ప్రారంభమైనందున రైతులు ఇప్పటికే సాగు పనులు ప్రారంభించారు. దుక్కులు దున్ని పత్తి విత్తనాలు వేయడంతో పాటు నార్లు పోసుకుంటున్నారు. దీంతో తాజాగా అందుతున్న పెట్టుబడి సాయం పైసలు ట్రాక్టర్ల కిరాయిలకు, విత్తనాలు, ఎరువుల కొనుగోలు, కూలీల ఖర్చుకు ఉపయోగపడుతున్నాయని ప్రభుత్వం వెల్లడించింది. కాగా జూన్లోనే వానాకాలం పంట పెట్టుబడి సాయం అందడం ఇదే మొదటిసారి కావడం విశేషమని కూడా మనకి ప్రభుత్వం వెల్లడించింది. సో ఇదండి మన రైతు భరోసాకి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ అయితే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.